హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దత్త జయంతి స్పెషల్ ఫొటోస్ అండ్ వీడియోస్. అక్క వాళ్ళ ఇంట్లో పూజ జరిగింది. అక్కడ జరిగినది మీకు వీడియో తీసి పెట్టాను, చూడండి. తీర్థాన్ని పంచగవ్యాన్ని ఆవు యొక్క పంచితం పాలు పెరుగు నెయ్యి వెన్న నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలు ఇద్దరు పాపం చేస్తే ఇద్దరు ప్రాయచిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయచిత్తం అనుభవించాలి. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోనికి ఒక చుక్కైనా ఎక్కవు. అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీకృడు ఆ చండాలితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను పరీక్షించి వారిని విడిచి వేరే ఉన్నందువల్ల నీకు ఈ చండాల జన్మలని చేతులు కట్టుకుని స్వామి నేను సత్బ్రాహ్మణుడు అన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీకృడు నవ్వుకొని ఇతని వంటి నీకు విభూతి కలిగిస్తే కానీ ప్రయోజనం ఎందుకు వచ్చారు? నేను ఉంటుందన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్లాడు. ఆ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విసిపోయిన త్రివిక్రమపార్తి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి అతడికి ఆ భస్మం వల్ల జ్ఞానం కలిగింది. అది కడిగివేగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ అంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమపార్తి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీకృష్ణుని ప్రార్థించారు. శ్రీ దత్తాయ నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మమహత్యాన్ని ఏమి వివరించారో సెలవేయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమపార్తి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడు మునీశ్వరుడు జీవన్ముక్తుడు ఆత్మానందంలో తెలియాడుతుండేవాడు. ఆ గాని జడలు నారపట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవి ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడి ఈ మునిని చూచి ఆయనను మృంగదలిచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికే ఆయన్ని త్రాగగానే ఆయన శరీరం మీద భస్మమతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టమో. అన్ని గౌరవపాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురోత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వల్ల నా పాపాలను తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించి అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి నీవెవడవు? నీవి అడవిలో అమ్మమ్మ కొంచెం స్లోగా నీవి ఆ అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి మీ దయ వల్ల నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దర్శయుడు అను పేరు గల యవన రాజును. అప్పుడు నేను ఎన్ని పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మక్తుడైన పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైన చూసేవాణ్ణి కాదు, వారి గతేమి పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను లెక్క చేయక తపత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తరువాత 10,000 సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరములు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గద్ద, కప్ప, కాకి, ఎలుకబంటు, అడవికోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో విధంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మేము మృంగాలనుకున్న గర్భాత్రంలో మీ మీదకి వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు ఈ జన్మరహస్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యము కించిత్ ఉండటం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రాన నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలుపండి అని ప్రార్థించాడు. అప్పుడు